వెల్కమ్ టు శాకంబరి జ్యోతి సార్. ఇది సండే ఏ క్లాస్. ఈ రోజు క్లాస్ వచ్చి ఎయిత్ హౌస్, ఎయిత్ భావం. ఎయిత్ భావం అంటే ఏంటి, దాని యొక్క రహస్యాన్ని ముందుగా సుధాకర్ సార్ ప్రార్థన తర్వాత ధ్యాన్ సార్ సాగుతుంది. బాగుంటుంది చూడండి. ఓం గం మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. శాకంబరి జ్యోతిషాలయం ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు ప్రధానంగా ఎయిత్ హౌస్ గురించి పూర్తి వివరణ జ్ఞానేశ్వర గురూజీ గారు ఇస్తారు. మనకు ఆటంకాల్ని అడ్డంకుల్ని కలిగించేటువంటి ఎయిత్ హౌస్ గురించి, అందులో ఉన్నటువంటి మాయాజాలం గురించి, సో మ్యాజిక్ ట్రిక్స్, వాటి నుండి బయటపడడానికి కావలసినటువంటి సామర్థ్యం ఎలా వస్తుంది అనే దాని గురించి కూడా పూర్తి వివరణ జ్ఞానేశ్వర గురూజీ మీకు అందిస్తారు. గురూజీ. గుడ్ మార్నింగ్. శాకంబరి గ్రూప్ తరఫున అందరికీ ఆహ్వానం. వారం వారం మనం చర్చించుకునేటువంటి ఆస్ట్రాలజీ సంబంధించిన విషయాలలో ఒక్కొక్క వారం ఒక్కొక్క విషయం మీద చర్చించుకుంటాం. సో ఈరోజు జాతక చక్రంలో అష్టమ భావం గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలు మీతో పంచుకున్నాను. అష్టమ భావం అంటేనే ఒక రకమైనటువంటి భయం, ఒక రకమైనటువంటి అయిష్టం. ఎందుకంటే జాతక చక్రంలో అష్టమం అనేది చాలా బాధాకరమైనటువంటి భావం, భయపెట్టేటువంటి భావం. ఎందుకంటే మహర్షి పరాశరుడు కానీ, మంత్రేశ్వరుడు కానీ, లేకపోతే మిగతా క్లాసిక్స్ అంటాం మనం శాస్త్రాల్లో, జాతక చక్రంలో ఒక మనిషి యొక్క జీవితంలో సమస్యల్ని కొని తెచ్చేటువంటి గ్రహం ఏదైనా ఉంది అంటే దానికి ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చింది ఏంటంటే అష్టమ భావం, అష్టమ భావాధిపతి. దాని తర్వాత రెండవ అత్యంత బాధాకరమైన గ్రహం ఏంటంటే ఈ అష్టమ భావాధిపతితో పాటు కలిసి ఉన్నటువంటి గ్రహం. ఇది ఒకనే కాకుండా ఒకవేళ ఒక్కడే అయితే మాత్రం ఆ ఒక్కడు ఎక్కడ ఉంటే అతడు నెంబర్ 1, ఆయనకు ఫస్ట్ ర్యాంక్. రెండో ర్యాంక్ ఏంటంటే ఈయనతో పాటు ఉన్న ఇంకేమైనా గ్రహాలు ఉంటాయి. 1 ఉన్నా, 2 ఉన్నా, 3 ఉన్నా, ఎన్నున్నా వాళ్ళ వాళ్ళ స్థితిగతులను బట్టి నెంబర్ ఇచ్చుకోవచ్చు. తర్వాత మూడవ ర్యాంక్ ఎవరికి ఇచ్చారంటే ఈ అష్టమాధిపతి ఏ నక్షత్రంలో అయితే కూర్చుంటాడో ఆ నక్షత్రాధిపతి. అశ్వినిలో కూర్చున్నాడు అనుకున్నాం అష్టమాధిపతి, అప్పుడు కేతు, ఇంకోటి అశ్వినికి అధిపతి కేతు, ఆయనకు 3వ ర్యాంక్. తర్వాత ఇంకా 4వ ర్యాంక్ ఎవరికి ఇచ్చారంటే ఈ అష్టమాధిపతి వెళ్ళి ఏ నవాంశ అయితే కూర్చుంటాడో ఆ నవాంశ అధిపతి. ఇక తర్వాత 5వ స్థానం, 5వ స్థానానికి ఎవరిచ్చారంటే హరద్రేకానాధిపతి అంటాం. అంటే ద్రేకానాలు మనకు రాశి చక్రంలో మొత్తం 36 ద్రేకానాలు వస్తాయి. ఆ 36లో 22వ ద్రేకానాధిపతి మృత్యుకారకుడు అని కూడా చెప్తారు. నష్టం చేయటం కానీ ఈవెన్ మృత్యు వరకు కూడా ఇవ్వగలిగేటువంటి అర్హత ఉన్న గ్రహం అన్నమాట. తర్వాత ఇంకా లాస్ట్ స్థానం ఎవరికి ఇచ్చారంటే నవాంశాధిపతికి ఇచ్చారు. లగ్నం నుంచి లేదా చంద్రుడి నుంచి 64వ నవాంశ అధిపతి ఎవరైతే ఉంటారో ఆయన అన్నమాట. అంటే ఈ
వీళ్ళందరిలోకెల్లా క్యాబినెట్ ర్యాంక్ అందరికంటే ఎక్కువ ర్యాంక్ ఎవరికి ఇచ్చారంటే అష్టమాధిపతి. సో ఎందుకంత ఆ అష్టమాధిపతికి ఎంత ముఖ్యం, ప్రాముఖ్యత ఎందుకుంది అంటే, ఇది అష్టం అనేది ఆయుస్థానం. ఆయుస్థానం, మరణ స్థానం. ఎందుకంటే ఒక వ్యక్తి పుట్టిన తరువాత ముఖ్యం కావాల్సింది ఏంటంటే అతనికి ఆయుష్ బలం. ఆయుష్ అనేది ఎంతుందనేది దాని మీద బేస్ చేసుకొని మనిషి జీవితంలో మిగతా సంఘటనలుంటాయి. అల్పాయుష్ ఉందనుకో, చాలా మటుకు జీవిత సంఘటనలన్నీ మిస్ అయిపోతాయి. మధ్యాయుష్ ఉంటే కొంతవరకు. దీర్ఘాయుష్ ఉంటే ఓకే. అన్నీ అనుభవించి జీవితం మీద తృప్తి కలిగిన తర్వాత ఏంటంటే తను సాధించు. సో అందుకే ఆయుష్ అనేది జాతకానికి ఇంపార్టెంట్. సో మనం జ్యోతిషం నేర్చుకునేది ఏంటంటే ఒక చక్రాన్ని చూస్తే ముందు అతనికి ఆయుష్ ఉంటుంది. అల్పాయుష, మధ్యమ, లేకపోతే దీర్ఘం. సో అది డిసైడ్ చేసిన తర్వాత మిగతా ఈవెంట్స్ అనేటివి ఎలా జరుగుతాయి, ఎంతవరకు జరుగుతాయి అని చెప్పి చూడాల్సి ఉంటుంది. చూస్తా చూడు భయ్యా. ముందు ఈ అష్టమ భావం యొక్క కారకత్వాలు ఏంటి తెలుసుకుందాం. దీన్ని ఆయుష్ స్థానం అని చెప్పుకున్నాం. తర్వాత రంధ్ర భావం అంట. తర్వాత సీక్రెట్ రాశి అన్నమాట. అంటే హిడెన్ రాశి అంటాం దీన్ని. తర్వాత మిస్టీరియస్ అంటే మనకు తెలియనివి, మనకి ఆశ్చర్యాన్ని కలిగించేటువంటివి, తర్వాత రహస్యంగా ఉండేటువంటివి, గుప్తమైనటువంటివి, ఆకస్మికంగా జరిగేటువంటి సంఘటన. దాంట్లో యాక్సిడెంట్స్ ఉంటాయి. రసాయన శాస్త్రం చెప్తుంది. తర్వాత ఆధ్యాత్మిక సాధన. తర్వాత ఇది ధనస్థానానికి సప్తమ స్థానం కాబట్టి అన్ఎక్స్‌పెక్టెడ్ ధనం అన్నమాట. కష్టపడిన ధనం. తర్వాత ఈ వ్యక్తికి ఉండేటువంటి హిడెన్ టాలెంట్స్ అంటాం. అంటే బయటికి కనపడవు. మనిషిని చూస్తే మనకు వాడికున్న టాలెంట్ ఏందో తెలియదు. సో ఇలాంటి వాళ్ళకైనా ఈ భావం ఏం చెప్తుందంటే మనిషికి ఉండేటువంటి అంతర్గతంగా ఉండేటువంటి నైపుణ్యం. తర్వాత గుప్త శాస్త్రాల పట్ల, తంత్ర శాస్త్రాల పట్ల, మంత్రశాస్త్రం గాని, తాంత్రిక శాస్త్రాలు గాని, మళ్ళీ ఈ ఆధ్యాత్మిక సంబంధించి. ఆధ్యాత్మిక సంబంధం అంటే భూమి మీద మెటీరియలిజం వదిలిపెట్టేసి ఓన్లీ ప్యూర్ ఆత్మని ఆత్మ ఉన్నతికి పాటుపడేటువంటి జ్ఞానాన్ని సంపాదించాలనే ధ్యాస వేరు. ఈ మిగతావి తంత్ర మంత్ర యంత్రాలు అనేటివి ఏంటంటే అది మెటీరియలిస్టిక్. రెండిటికి కంప్లీట్ ఆపోజిట్ ఉంటాయి. ఈ 2 సంబంధించిన భావాలు ఇందులోనే ఉంటాయి. తర్వాత భూమి లోపలే ఉండేటువంటి సంపద, ధనము కావచ్చు, మెటీరియల్స్ కావచ్చు. సో డైమండ్స్ అంటాం, బంగారం అంటాం, మణులు, మాణిక్యాలు, రత్నాలు ఇవన్నీ ఎక్కడ ఉంటాయి? భూమి లోపల ఉంటాయి. కంటికి కనపడవు. సో కంటికి కనపడని సంపద ఏదైతే ఉందో ఇది అష్టమ భావంలోనే ఉంటుంది. తర్వాత స్త్రీ జాతకంలో దీన్ని మనం మాంగళ్య స్థానం అంటాం.
తర్వాత అందరికి జీవితాలు అష్టమభావం ఏం చెప్తుందంటే అతని జీవితంలో జరిగేటువంటి నానా రకాల అడ్డంకులు, తర్వాత ఓటమి, అంటే మనిషి ఎక్కడెక్కడ ఓటమిని చవి చూడాల్సి వస్తుంది అనేది ఈ భావంలో తెలుస్తుంది. తర్వాత మర్యాద హాని, జీవితంలో గౌరవ మర్యాదలకి నష్టం. తర్వాత అన్ఎక్స్పెక్టెడ్ కష్టాలు. ఒక్కోసారి ఏమవుతుందంటే జ్ఞాపకశక్తి పూర్తిగా తగ్గిపోవటం. తర్వాత ఈ భావనలు ఏం చెప్తాయంటే దండన. ఆ దండన కూడా ఎలాంటిదంటే మరణ దండ వరకు కూడా ఉంటుంది. నువ్వు ఏదైనా చేయరాని పాపం చేసావు, లేదంటే ఇతరులను చంపేస్తే ఏమవుతుంది? ఈక్వల్‌గా మరణదండన వస్తుంది. ఐపీసీ 302 సెక్షన్ అన్నమాట. తర్వాత ఈ అష్టమ భావం ఏం చెప్తుందంటే తండ్రి యొక్క పిత్రార్జితం అని వస్తుంది ఇక్కడ. అయితే పిత్రార్జితం 2 ఉంటుంది. ఆయన కష్టపడి కూడబెట్టింది ఏదైనా ఉంటే అది వారసత్వంగా నీకొస్తుంది. లేదు, తండ్రి కష్టపడకుండా లేదా అప్పులు చేసి పెట్టాడు అని. ఆ అప్పులు కట్టాల్సిన బాధ్యత ఏమవుతుంది? నీకు ఆ అప్పులన్నిటికి నీకు వారసత్వంగా వస్తాయి. అంటే 2 ఉంటాయి. వారసత్వంగా ధనం రావచ్చు, సంపద రావచ్చు, లేదా అప్పులు రావచ్చు. అదే దీన్ని అందుకే చెప్తారు వారసత్వం అంటారు. వారసత్వం అనగానే మనం డబ్బు అని అనుకుంటాం, సంపద అనుకుంటాం గానీ 2 వస్తాయి. తర్వాత మనిషికి ఒక్కోసారి ఏమైనా సమాజంలో జరిగేటువంటి అవమానాలు, కుటుంబంలో గానీ, సమాజంలో గానీ, ఎక్కడైనా గానీ, ఏవైతే అవమానాలు జరుగుతాయో ఈ అష్టమ భావం, అష్టమ భావాధిపతి కారకుడు. ఇక యోగ పరిభాషలో చెప్పాలంటే ఈ అష్టమ స్థానానికి ఏం చెప్తారంటే సమాధి స్థితి అంటారు. ఎవరైతే ఆధ్యాత్మిక సాధనలో ఉంటారో ఆ సాధనకి సంబంధించినటువంటి ఆహ్, ఆహ్, రూట్ కాజెస్ గాని, అంటే దానికి కావాల్సిన ఎలాంటి సాధన చేయొచ్చు, దానికి సంబంధించినటువంటి పరిస్థితులు ఈ ఈ భావంలో కనిపిస్తాయి. అందులో ముందుకెళ్ళగలడా? లేకపోతే సాధించగలడా? అనేది అష్టమం బట్టి తెలుసుకోవచ్చు. ఇంకా అష్టాంగ యోగంలో లేదా షట్‌చక్రాలకు సంబంధించి తెలుసుకోవాలనుకుంటే ఇదేమైతుంది మూలాధార చక్రం కిందకొస్తుంది. అంటే సాధన మొదలుపెట్టేది యోగికి సాధన అష్టాంగ మార్గంలో దాంట్లో మార్గంలో మొదలుపెట్టేదేంటంటే మూలాధార చక్రాన్ని యాక్టివేట్ చేయడం. అది ఈ ఈ రాశి అన్నమాట. అష్టమ భావం చెప్తుంది. ఇక తర్వాత అష్టమ భావం ఏంటంటే శరీరంలో శరీర భాగాలకు గనుక చెప్పుకుంటే ఆపాన వాయువు, తర్వాత ఎక్స్‌క్రీషన్ సిస్టమ్, తర్వాత ఇంటర్నల్ జెనిటల్స్. సో, ఇవి ఈ అష్టమ భావం అనేది అందుకే ఒక రకంగా చెప్పాలంటే మురికి స్థానం అని చెప్తారు. అదే వాస్తు కింద తీసుకుంటే అది మన ఇంట్లో ఉండేటువంటి మురికి కాలువ ఎక్కడైతే బయటికెళ్ళిపోతుందో అది ఆ ప్రాంతం అన్నమాట. వాస్తు శాస్త్రం. తర్వాత ఇది మోక్ష త్రికోణంలో రెండవ మోక్ష త్రికోణం. మొదటిది కర్కాటకం అయితే రెండవది వృచ్చికం, అష్టం కాలపురుష చక్రం. అంటే దీని మోక్ష త్రికోణంలో అష్టమ భావం వస్తుంది. సరే, అది తత్వం జలతత్వం అనేది ఒక్కొక్క జాతకాన్ని బట్టి ఆ తత్వం మారుతుంది. జలతత్వం కావచ్చు, పృథ్వీతత్వం కావచ్చు, వాయుతత్వం కావచ్చు, ఏదైనా కావచ్చు. కానీ మోక్ష త్రికోణంలో ఇదొక భావం.
ఈ భావానికి ఈ త్రికోణంలో ఉండేటువంటి గ్రహాలు కానీ ఆ గ్రహాధిపతుల సంఘీభావం కనుక ఉంటే ఆ వ్యక్తి ఏంటంటే ఆధ్యాత్మిక సాధనలో ముందుకెళ్ళటానికి అవకాశం ఉంటుంది. మెడిటేషన్ సాధనలో మెడిటేషన్ అనేది ఎందుకంటే ఈ యోగ మార్గంలో మెడిటేషన్ అనేది ఇంపార్టెంట్. సో ఆ మెడిటేషన్ అనేది ఇందులో ఈ భావన చెప్తుంది. ఎవరికైతే ఆ సరిగ్గా జరిగేటువంటి మెడిటేషన్ మూలాన, ధ్యానం మూలాన మోక్షం వైపు వెళ్ళటానికి చాలా దగ్గర సంబంధం ఉంది. తర్వాత అష్టమ భావం జాతకుడికి మామూలుగా చెప్పాలంటే బంధువుల కింద తీసుకుంటే అది ఇన్లాస్ అవుతాం. ఎందుకంటే భార్య లేదా భర్త యొక్క కుటుంబం, భార్య లేదా భర్త యొక్క ధనం. పురుష జాతకంలో అయితే భార్య తీసుకొచ్చేటువంటి ధనం, దాన్నే కట్నం అంటాము. కుటుంబం కూడా అంటాం కాబట్టి కుటుంబం ఏమవుతుంది, అత్తమామలు అన్నమాట. దీన్ని కొన్ని గ్రంథాల్లో రెండవ మ్యారేజ్, ద్వితీయ వివాహానికి కూడా కారణం. ఎందుకంటే ఈ అష్టమ భావంలో కనుక పాపగ్రహాలు ఉంటే ఆ మొదటి మ్యారేజ్ని చెడగొట్టేసి లేకపోతే దాన్ని విడగొట్టో సంథింగ్ ఏదో జరిగి రెండవ మ్యారేజ్కి ఆస్కారం. తర్వాత అష్టమ భావం మనిషి యొక్క అంతర్గతంగా ఉండేటువంటి కోరికల్ని తీర్చుకోవటానికి మనిషి చేసేటువంటి అధార్మికమైన పనులను న్యాయంగా చేయడు. మనిషికి కొన్ని కోరికలు ఉంటాయి. ఆ కోరికలు తీర్చుకోవటానికి ఏంటంటే న్యాయంగా చేయొచ్చు, న్యాయంగా చేసి తీర్చుకోవచ్చు. ఒకవేళ అతనికి న్యాయంగా చేస్తే తన కోరికలు తీరనప్పుడు ఏం చేస్తాడంటే షార్ట్ కట్స్ వెతుకుతాడు, రాంగ్ రూట్ వెతుకుతాడు, ఇల్లీగల్ పని చేయటం వాళ్ళు. సో అందుకే ఈ భావం కూడా ఏంటంటే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. పర్సన్ ఎలాంటి కార్యక్రమాలు చేస్తాడంటే ఇది ఒక ఈ భావం కూడా ఏం చెప్తుంటే మనిషి యొక్క క్యారెక్టరిస్టిక్ చెప్తుంది. కొంతమంది న్యాయ మార్గంలో వెళ్ళి రుజు మార్గంలో వెళ్ళి సాధించుకుంటారు, కొంతమంది మాత్రం ఇలాంటి పని చేయడానికి అవసరం. సో ఎందుకంటే ఈ భావం అష్టమ భావానికి కారకులు ఎవరు, కాలపురుష చక్రం కనుక తీసుకుంటే అధిపతి వచ్చేసి కుజుడు. తర్వాత అష్టమ భావానికి కారకుడు ఎవరంటే శని. ఒకవేళ జాతక చక్రంలో కుజ శనులు కనుక శుభస్థానాల్లో ఉంటే లేకపోతే శుభ స్థానాధిపతులు అయి ఉంటే ఆ జాతకానికి, అప్పుడు ఈ అష్టమ భావానికి సంబంధించినటువంటి ఫలితాలు ఏం చేస్తాయంటే పాజిటివ్ వస్తాయి. అందులో మళ్ళీ అష్టమ భావాధిపతి కూడా చూసుకోవాలి, ఏ గ్రహం అయింది, ఆయన యొక్క స్థితి ఎలా ఉంది, ప్లస్ అష్టమ భావంలో ఉండేటువంటి గ్రహాలు. అయితే ఈ కారకత్వ గ్రహాలైనటువంటి కుజశనులు ఈ అష్టమ భావానికి సంబంధించి చాలా ఇంపార్టెంట్. వాళ్ళు కనుక దెబ్బతీస్తే మనిషి పూర్తిగా ధర్మ మార్గాన్ని వదిలేసి అధర్మ మార్గం వైపు వెళ్ళేటువంటి లక్షణాలు. లగ్నాధిపతి పూర్తిగా దెబ్బతిని నీచబడి అష్టమ భావంలో ఉంటే చెప్పాల్సిన అవసరం ఉండదు. ఇంకా జీవితం అంతా నరకప్రాయం అని చెప్తుంది. భూమి మీద నరకం సరి చూడాల్సింది. వీళ్ళు ఎక్కడుంటే అక్కడ, వీళ్ళు ఎక్కడికి వెళ్తే అక్కడ కష్టాలు వస్తుంటాయి, ఏ మూలకెళ్ళిన ప్రపంచం. ఎందుకంటే ఈ భావే మిస్టరీ హౌస్ అన్నారు. మిస్టరీ అంటే ఏంటంటే మనకు తెలియదు, ఏం జరుగుతుందో తెలియదు, అక్కడ ఏముందో తెలియదు, కనపడదు. కాలపురుష చక్రంలో ఇది
ఈ భావం జలతత్వాన్ని చెప్పారు కానీ ఆ జలతత్వం ఎలా ఉంటుందంటే భూమి లోపల ఉండే జలం ఎలా ఉంటుంది, వేడిగా ఉంటుంది. దానికి అగ్నిగుణం ఉంటుంది. జలానికి అగ్నిగుణం వస్తుంది. ఎందుకంటే కుజుడు యొక్క తర్వాత కేతువు యొక్క ఇద్దరు లక్షణాలు అనేవి జలతత్వానికి యాడ్ అయిపోయి ఒక రకమైన వేడి జలం ఉంటుంది, ప్లస్ కనపడదు. తర్వాత ఈ భావం ఏంటంటే అష్టమ భావం పంచమం నుంచి చతుర్థ భావం. పంచమం అంటే ఏంటంటే మన యొక్క ఇంటెలిజెన్స్, మన యొక్క విజ్డమ్, నాలెడ్జ్, తర్వాత ఫ్యూచర్ థింకింగ్ అనమాట. తర్వాత స్టేటస్ ప్లస్ ఈ పూర్వపుణ్యం. వీటన్నిటికీ సుఖస్థానం ఏంటంటే అష్టమ స్థానం. సో ఈ అష్టమ స్థానంలో ఏంటంటే తనకున్నటువంటి నాలెడ్జ్ని ఒక కనపడని విషయాన్ని కనుక్కున్నప్పుడు, ఎవరూ ఛేదించని విషయాన్ని వీళ్ళు కనుక ఛేదించినప్పుడు, అంటే తన యొక్క బుద్ధి, జ్ఞానాన్ని, లాజికల్ పవర్‌ని యూజ్ చేసి ఒక వస్తువుని ఒక రీసెర్చ్ అనమాట. అందుకే అష్టమం అనేది రీసెర్చ్ కూడా కింద వస్తుంది. అన్వేషణ. గుప్తంగా ఉన్న విషయాన్ని వెలికి తీయటం. ఇది ఒక రకమైన అన్వేషణ. సో బుద్ధి ద్వారా వెలికి తీస్తే ఒకవేళ ఇదే రాశిలో గురుడు శుభస్థానాధిపతి అయి ఉంటే గనుక పంచమాధిపతి అయ్యి అష్టమంలో ఉన్నాడని, అప్పుడు తన యొక్క నాలెడ్జ్‌ని, తన యొక్క విజ్డమ్ అదంతా యూజ్ చేసి ఏం చేస్తాడంటే శాస్త్ర సంబంధమైనటువంటి విషయం. గురుడు అంటే శాస్త్ర సంబంధమైన విషయాలు, నాలెడ్జ్, దాంట్లో ఉన్నటువంటి సీక్రెట్స్ బయటికి తీసి చెప్తాడు. ఆస్ట్రాలజీ కూడా ఏంటంటే వన్ ఆఫ్ ది సీక్రెట్ సబ్జెక్ట్. చాలా గుప్తంగా ఉండేటువంటి శాస్త్రం. ఇందులో విషయాలు ఒక 20 మంది జ్యోతిష్ శాస్త్రవేత్తలు కూర్చుంటే ఆ ఒక చక్రాన్ని చూస్తున్నప్పుడు 20 మందికి 20 రకాలుగా కనపడుతుంది. మనకు ఒక బుక్ ఉంటుంది, సప్తఋషి నాడి అని ఒక బుక్ ఉంటుంది. సప్తఋషి నాడిలో చెప్తాడు అమ్మవారు పార్వతీదేవి కూర్చొని మిగతా సప్త ఋషులను కూర్చోబెట్టి ఒక చార్ట్ ఇచ్చి మీ యొక్క అభిప్రాయాలు చెప్పుకుంటారు. ఆ సప్త ఋషులు వాళ్ళ విధంగా ఒకరు చెప్పిన దాన్ని ఇంకొకరు ఖండిస్తూ వాళ్ళకు తోసింది వాళ్ళు చెప్పుకుంటూ వెళ్తారు. అంటే 7 ఋషులు 7 రకాలు చెప్తారు. ఒకరు చెప్పింది కన్ఫర్మ్ చేయరు. అంటే ఇందులో దాని అర్థం ఏంటంటే ఆస్ట్రాలజీలో కూడా ఒక జాతక చక్రంలో ఏంటంటే చాలా హిడెన్ నాలెడ్జ్ ఉంది. ఆ జాతకం యొక్క హిడెన్ జీవితం కంటికి కనపడదు. అది కూడా ఎలా ఉంటుందంటే లేయర్ బై లేయర్ ఉంటుంది. కొందరు ఒక లేయర్‌ని చూస్తే ఇంకొంతమంది ఇంకా డీప్‌కెళ్ళి రెండో లేయర్ చూస్తారు. ఇంకొంతమంది ఇంకా డీప్‌కెళ్ళి చూస్తారు. సో ఎంత డీప్‌గా ఎళ్లి దాన్ని స్టడీ చేస్తే అంత లోపట ఉన్న విషయాలనేటివి ఆ జాతక చక్రంలో కనపడతాయి. అందుకే ఈ భావం కూడా ఏంటంటే జాతక చక్రం అంటే ఆస్ట్రాలజీ, జ్యోతిష్ శాస్త్రానికి సంబంధించి ఈ భావం కూడా బాగుండాలి. ఒకవేళ ఈ భావాధిపతి పంచమానికి, దశమానికి, లాభానికి లేదా ధనస్థానానికి గనుక లింక్ గనుక వస్తే ఖచ్చితంగా ఆ వ్యక్తి ఏం చేస్తాడంటే ఈ గుప్త జ్ఞానాన్ని వెలికి తీయటం ద్వారా సంపాదిస్తాడు. ధన సంపాదన, దాని ద్వారా కీర్తి ప్రతిష్ట, దశమంలో కనుకుంటే లాభంలో ఉంటే ధనలాభం. సో ఇలాంటి ఈ భావంతో మంచి సంబంధించినట్టు ఇలా ఉంటాయి. నెగిటివ్ ఎలాగో నెగిటివ్ లక్షణం చెప్పుకున్నాం, అవి కూడా జరగడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇది ఫ్యూచర్‌ని చూసేటువంటి విజన్ ఇస్తుంది. ఫ్యూచర్ విజన్ ఉంటుంది ఈ భావం.
సో, అంటే తంత్రాలు, మంత్రాలు, తాంత్రిక శక్తి గాని, యంత్ర శక్తి గాని, తర్వాత గుప్త దేవత ఆరాధనలు గాని, క్షుద్ర దేవత ఆరాధనలు గాని, తర్వాత భూమి లోపల ఉండేటువంటి సంపదని కనుక్కోవటానికి జనాలు రకరకాల తాంత్రిక పూజలు చేసేటువంటి వ్యక్తులు, ఇవన్నీ ఇందులోనే వస్తాయి. తర్వాత ఇది మనిషి యొక్క శృంగార జీవితానికి సంబంధించి కూడా ఈ భావం చెప్తుంది. శృంగారానికి సంబంధించి ఆలోచనలు గాని, శృంగారానికి సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలు గాని, ఈ భావంలో ఉంటాయి. ఈ భావం చెడిపోతే శృంగారపరమైనటువంటి దాన్నేమంటారంటే ఇంగ్లీష్‌లో పర్వర్టెడ్ అని. అంటే నేచురల్‌గా ఉండాల్సిన కోరికలు లేకుండా ఒక విపరీతమైన కోరికలతోటి వ్యక్తి ఉంటారు. సహజానికి భిన్నంగా ఉండేటువంటి కోరికలు. తర్వాత ఈ భావనలు ఏందంటే మనం గవర్నమెంట్‌కి పే చేసేటువంటి టాక్స్. తర్వాత మనం కష్టపడకుండా సంపాదించేటువంటి ధనం అంటే మ్యూచువల్ ఫండ్స్ లేదా షేర్ మార్కెట్‌లో పెట్టటం. మనం ఓన్లీ డబ్బే పెడతాం. దానికొచ్చే అదనపు ఆదాయం అంతా మనం కష్టపడితే వచ్చింది కాదు. మనం పెట్టిన డబ్బు ద్వారా వేరే వాళ్ళు దాని ద్వారా వ్యాపారం చేసో, లేకపోతే వస్తువు ఉత్పత్తి చేసి, అమ్మకం చేసి లేదా దాని ద్వారా వచ్చే ఆదాయం దాంట్లో మనకు షేర్ వస్తుంది. అంటే మన శారీరక శ్రమ అందులో ఏమి ఉండదు. సో, ఇట్లాంటి ఆదాయం ఎల్ఐసి ఒక్కోసారి ఏమైందంటే ఎల్ఐసీలో ఏంటంటే మరణం తరువాత వచ్చేటువంటి ఆదాయం. తర్వాత గవర్నమెంట్‌కి మనం కట్టేటువంటి టాక్స్. అలాగే పితృదేవతల అంటే సంబంధించినటువంటి తల్లిదండ్రుల యాన్సెస్ట్రల్ తాత ముత్తాతలకు సంబంధించినటువంటి స్థిరస్థిరాస్తులు కూడా ఇందులోనే ఉన్నాయి. తర్వాత ఇతనేందంటే వ్యక్తికి ఉండేటువంటి సీక్రెట్‌గా అంటే బయటికి చెప్పుకోలేనటువంటి ఉండేటువంటి ధనం. అంటే కొంతమంది ఏం చేస్తారు, సంపాదన అనేది న్యాయ మార్గంగా ఉండదు. న్యాయబద్ధంగా కాకుండా ఇల్లీగల్‌గా సంపాదిస్తారు. లంచాలు తీసుకోవడం అనుకోండి. ఆ లంచాలు తీసుకున్న ధనాన్ని వైట్ మనీ లాగా చూపెట్టలేరు. అంటే బ్లాక్ మనీ లాగా చూపెట్టారు. సో, బ్లాక్ మనీ లాగానే ఉంటుంది. అది అష్టమభావం. ఒకవేళ అష్టమభావాధిపతి బాగుంటే ఆ ధనాన్ని అనుభవిస్తారు. లేదంటే ఆ ధనం ఇంకొకరు అనుభవించాల్సొస్తుంది. తర్వాత అష్టమభావం అనేది దెబ్బతింటే ముఖ్యంగా ఆయుష్ దెబ్బతింటుంది. అది వెరీ, వెరీ ఇంపార్టెంట్. ఇంకా జా జాతక చక్రంలో మనం అష్టభావాన్ని ముఖ్యంగా వాడేదేంటంటే, ఆయుష్‌కి సంబంధించినటువంటి విషయాన్ని కనుక్కోవటానికి వాడతాం. తర్వాత జీవితంలో ఎప్పుడెప్పుడు సమస్యల్ని ఇవ్వగలుగుతుంది గ్రహం లేదా ఈ భావం అనేది చూడటానికి వాడతాం. తర్వాత అష్టమ భావం మరణాన్ని గురించి కూడా చెప్తుంది కాబట్టి, వ్యక్తికి ఒకలాంటి భయం ఉంటుంది మరణం గురించి. మనిషి ఎంత హ్యాపీగున్నా మరణం అనే విషయానికొచ్చేసరికి ఏమవుతుందంటే తెలియని భయం ఉంటుంది. లోపట దానికి సంబంధించినటువంటి అన్‌నోన్ ఫియర్ అంటాం దాన్ని. ఎలాగో పోతామని అందరికి తెలుసు. బట్ మరణం అనేసరికి ఏమవుతుందంటే ఒక రకమైన భయం ఆవహిస్తుంది. అయితే ఈ అష్టమ భావం మనకి చెప్తుందనమాట. మరణం ఎప్పుడు అనేది ఒకటి ఆయుష్. రెండవది మరణం ఎక్కడ సంభవిస్తుంది? తర్వాత మరణం దేని వలన సంభవిస్తుంది? తర్వాత మరణం సంభవించేటప్పుడు శరీరం లోనయ్యేటువంటి వ్యాధులు,
అంటే మరణం అనేది ఎన్నో రకాలుగా ఉంటుంది. ఆ ఎన్ని రకాల కారకత్వాలు అనేవి భావనలు చెప్తాయి. చరరాశి అనుకోండి, నువ్వు పుట్టిన ప్రాంతానికి ఎక్కడో దూరదేశంలో మరణం సంభవిస్తుంది. స్థిర రాశి అనుకోండి, తన ఇంట్లోనే ఉంటుంది. ఇంకా ద్విస్వభావ రాశి అనుకోండి, మార్గం మధ్యంలో ఉంటుంది. సో ఇలా రాశి బట్టి, దాని రాశి యొక్క తత్వాన్ని బట్టి, జలతత్వం, అగ్నితత్వం అని ఉన్నాయి. తర్వాత అందులో ఉండే గ్రహాన్ని బట్టి, తర్వాత 12 రాసులకి రకరకాల కారకత్వాలు ఉన్నాయి. ఏ భ ఏ స్థానంలో, ఏ టైంలో, ఏ రోగంతోటి, ఎలాంటి స్థితిలో మరణం సంభవిస్తుందనేది ఈ భావంతో చెప్తుంది. అందుకే ఈ భావానికి, అష్టమ భావానికి ఉండేటువంటి కారకత్వాలేందంటే, పరాశర హోరలో గాని, ఫలదీపికలో గాని ఎన్నో గ్రంథాలు ఏ ఏ ఏ స్ దేంట్లో తీసుకున్నా అన్నిటికంటే ఎక్కువ శ్లోకాలతో ఉన్నటువంటి అధ్యాయం ఏంటంటే అష్టమ భావం. అందుకే అష్టమ భావం చెప్పుకోవటానికి ఒకరోజు సరిపోదంట. తర్వాత ఈ అష్టమ భావానికి సంబంధించి కొన్ని పాజిటివ్ లక్షణాలు అంటే శుభం కలిగించేటువంటి ఏంటంటే, అష్టమ భావాధిపతి బాగున్నాడు. ఫస్ట్ థింగ్ ఏమంటే లాంగ్ లైఫ్, ఆయుష్ అనేది దీర్ఘాయుష్ ఉంటుంది. సో ఎప్పుడైతే దీర్ఘాయుష్ ఉంటుందో, అది కూడా అనారోగ్యం లేకుండా, దీర్ఘాయుష్తో పాటు అనారోగ్యం లేకుండా, అప్పుడు ఏమవుతుందంటే భూమి మీద లభించేటువంటి సకల సుఖాలు, భోగాలు, సౌకర్యాలు అన్నీ అనుభవించి ఆత్మతృప్తి చెందుతాడు మనిషి. అందుకే అష్టమ భావం అనేది, అష్టమ భావాధిపతి అనేది బాగుండాలి. లేదంటే ఏమవుతుందంటే ఈ అష్టమ భావం ఏంటంటే క్రానిక్ డిసీజెస్ అంటే ఇల్నెస్, దీర్ఘకాలిక రోగాలు అంటారు. రోగస్థానం మళ్ళీ మనం జాతక చక్రంలో ఆరో భావం, షష్ఠ భావం చెప్తాం. కానీ అష్టమ భావం ఏంటంటే ఇది దీర్ఘకాలిక రోగం. షష్ఠ భావంలో వచ్చేటువంటి రోగాలు మందులు, ట్రీట్మెంట్ తోటి, లేకపోతే ప్రికాషన్స్ తోటి నయమవుతాయి. కానీ అష్టభావంలో వచ్చేటువంటి రోగాలు నయం కావటానికి దానికి ఏం చెప్తారంటే, నీ పూర్వజన్మలో ఏదైనా పుణ్యం ఉండాలి. అంటే అష్టభావంలో వచ్చే రోగాలు ఎలా వస్తాయంటే, గత జన్మలో చేసినటువంటి తెలిసి చేసిన పాపాలనేటివి ఈ జన్మలో అది రోగం కింద పరిణమిస్తుంది ఎవరికైనా. అంటే అష్టమంలో ముఖ్యంగా ఏంటంటే తెలిసి చేసిన పాపం. షష్ఠభావంలో ఏంటంటే మనం తెలియక చేసిన పాపాలనేటివి రోగాలుగా సంభవిస్తాయి. సో, అష్టమ భావంలో సంభవించే రోగాలనేటివి చాలా, వాటిని కేర్‌ఫుల్‌గా చూడాల్సొస్తుంది. లాంగ్ ట్రీట్‌మెంట్ ఉంటాయి. శని పాపస్థానాధిపతి గనక అష్టమంలో ఉంటే, వ్యక్తి అంత్యకాలంలో దీర్ఘకాలం రోగం మూలాన బాధపడి జీవితం పట్ల పూర్తిగా ఎన్నో రకాల విరక్తి చెంది, ఎప్పుడూ వెయిటింగ్ అన్నమాట. శరీరాన్ని వదిలిపెట్టడానికి వెయిటింగ్ సోల్. కానీ కుదరదు. ఆ శరీరం ఆ శరీరం పెట్టేటువంటి బాధలనేటివి అనుభవించాలి. వాటిని, ఆ బాధ అనేది ఏంటంటే మనసు ద్వారా, ఆత్మ ద్వారా 2 అనుభవించాల్సొస్తుంది. అదొక లెసన్ అన్నమాట. దాంతోటి ఏమవుతుంది మనిషికి రకరకాల భయాలు, బాధలు, మానసిక ఒత్తిడి, కొందరికి ఆహ్, దాని మూలాన ధననాశనం. ఎంత సంపాదించినా, ఆ సంపాదించిన ధనమంతా ఈ శరీరాన్ని బాగు చేయటానికే వాడాల్సొస్తుంది. ఒక్కొక్కసారి ఏమైద్దంటే ఉన్న ఆస్తి మొత్తం ఖర్చు పెట్టినా జబ్బు నయం గాదు. అంటే చూడండి, జీవితం అనేది మొత్తం ఒక ఒక వ్యాధి గనుక వస్తే, ఈ జీవితం మొత్తం సంపాదన అంతా దానికి సరిపోదు. ఈ రోజునంటే ఇన్స్యూరెన్స్‌లొచ్చినాయి. ఆ ఇన్స్యూరెన్స్‌లు కూడా కొన్నిటి వరకే పని చేస్తాయి గానీ, కొన్ని పని చేయవు. తర్వాత ఇందులో ఈ వ్యక్తి ఈ భావాలతోటి ఎప్పుడైతే ఈ టెండెన్సీ ఉంటుందో,
నెగిటివ్ టెండెన్సీ కనుక వస్తే మనిషికి ఈ భయాలతోటి నేరపూరితమైన చర్యలు చేయటానికి వెనకాడరు. తర్వాత వ్యక్తికి ఈ భావం ఏంటంటే దండన స్థానం అని చెప్పాను కదా, జైలు కూడా. 8వ భావం కూడా జైలు. జైలు అంటే 12వ భావం ఒకటే కాదు, 8వ భావం కూడా జైలు. తర్వాత ఈ భావంలో ఉండేటటువంటి ఇంకొక చెడుకు సంబంధించినవి ఏంటంటే అన్ని వ్యసనాలు, రకరకాల వ్యసనాలు. అంటే ఉన్న గ్రహం బట్టి, ఉన్న రాశి బట్టి వ్యసనాలు చెప్పచ్చు. దురలవాట్లు, తర్వాత శరీరంలో ఒక్కోసారి ఆపరేషన్ చేసి ఆ భాగాల్ని తీసేసి రావు. కాళ్ళు, చేతులు, కళ్ళు ఏదైనా కావచ్చు. తర్వాత తను అతిగా ప్రేమించేటువంటి వ్యక్తులు దూరం అవుతుంది జీవితం. లేకపోతే వాళ్ళు ముందే లోకాన్ని విడిచి వెళ్ళిపోవటం, లేకపోతే జీవితం నుంచి వాళ్ళు దూరమే కాదు. అదొక బాధ. అంటే మనిషికి ఆ పెయిన్ అనేది ఎన్నో రకాల పెయిన్. మనకు ప్రకృతిలో ఒక వ్యక్తికి సుఖాలతో పాటు ఎన్ని రకాల సుఖాలు అనుభవించడానికి ఆస్కారం ఇస్తుందో ప్రకృతి, దానికి ఎన్నో రెట్లు శరీరాన్ని, మనసుని బాధ పెట్టేటువంటి సంఘటనలు కూడా ప్రకృతి ఇస్తుంది మనకి. ఈ మనసుకి ఎందుకంటే మనసు అనేది రెండింటిని తీసుకుంటుంది. సుఖాన్ని అనుభవించాలనుకుంటుంది, కష్టాన్ని వద్దనుకుంటుంది. బట్ అవి కూడా మన ప్రమేయం లేకుండా, మనకు తెలియకుండా మనం చేసిన కర్మల మూలాన్ని అవి కూడా వస్తుంది. వాటిని కూడా అనుభవించాం. సో ఈ అష్టభావం ఏం చేస్తుందంటే దాని పూర్వజన్మ కర్మని ప్రకారం ఈ జన్మలో దానికి సంబంధించినటువంటి లెసన్స్ దాన్ని అర్థం చేసుకోవడం. తర్వాత ఈ భావానికి ఇంకొక ముఖ్య కారకత్వం ఇచ్చారంటే ట్రాన్స్ఫర్మేషన్ అంట. ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఏంటంటే పుట్టినప్పటి నుంచి మన మెదడు, మన మనసు, మన ఆలోచనలు, మన మనసుకు ఉండేటువంటి అవగాహన, ఎవరు వ్యక్తుల పట్ల కానీ, సమాజం పట్ల కానీ, ప్రకృతి పట్ల కానీ, లేదా తనకు తాను పట్ల కానీ ఒక్కొక్క అవగాహన అనేది ఉంటుంది ప్రతి వ్యక్తి. ఆ వ్యక్తి యొక్క అవగాహన ఏమవుతుందంటే ఈ అష్టాభావం ఎప్పుడైతే దశ, అంతర్దశ నడుస్తున్నప్పుడు, ఒకవేళ శుభగ్రహం కనుక ఉంటే ఏమవుతుందంటే ఆ చేంజ్ అనేది ఈజీగా అవుతుంది. కష్టపెట్టకుండా, అతిగా కష్టం లేకుండా మనిషి తనకు తాను నేర్చుకొని ఒక ఒక రకం చెప్పాలంటే ఏంటంటే రూట్లో వెళ్తూ యూ టర్న్ తీసుకోవడం. దాన్ని వెళ్ళే దారి మంచిది కాదు, నేను వెళ్ళాల్సిన దారి ఇంకొకటి ఉంది తెలుసుకొని చేంజ్ అయిపోయి యూ టర్న్ తీసుకొని సరైన మార్పుని వెళ్ళటం అనేది ట్రాన్స్ఫర్మేషన్. ఒకవేళ వ్యక్తి తెలుసుకుని చేస్తే పర్లేదు, దాన్ని ఆధ్యాత్మిక సాధన వైపు వెళ్ళటం. ఎవరైతే తెలుసుకుంటారో, సో తెలుసుకొని వాళ్ళకి ఏమవుతుందంటే నేచరు ప్లస్ వీళ్ళ కర్మ వాళ్ళకి ఎన్నో నానా రకాల అడ్డంకులు క్రియేట్ చేసి ముందుకు తెస్తారు. వీళ్ళు అనుకుంటారు ఏంటంటే ఈ జన్మలో నేనేమి ఎలాంటి నెగిటివిటీ అనేది ఇంకో ఎవరికి చేయలేదు, బట్ నాకే ఇవి ఎందుకు జరుగుతున్నాయి. ఎంతో మంది జీవితం, ఎంతో మంది చాట్లు వచ్చినప్పుడు చూస్తుంటే అర్థమవుతుంది. మేము ఏమి చేయలేము అసలు, మాకు తెలిసి ఎలాంటి పాపం లేదు, బట్ మాకే ఎందుకు ఈ కష్టాలు. ఇది పరంపర నుంచి వస్తున్నటువంటి ఈ పూర్వీకులు చేసినటువంటి కర్మ, నీకు నువ్వు చేసుకున్నటువంటి పూర్వజన్మల్లో చేసుకున్నటువంటి కర్మ అన్ని కలగలిపి ఈ జన్మలో దాన్ని టైం ప్రకారం, అందుకే దశా సిస్టమ్ అనేది ఉంటుంది. ఎప్పుడు ఏ సమయంలో ఎలా ఏ రకంగా ఇవ్వాలని, ఎవరి ద్వారా ఇవ్వాలని, బాధలు కానీ, కష్టాలు కానీ, నష్టాలు కానీ, ఏదైనా కానీ ఆ వ్యక్తికి అవి జరుగుతున్నాయంటే దానికి ఒక రీజన్, దానికి ఒక కర్మ సంబంధించినటువంటి కారణం, మూల కారణం ఉంటుంది. అది ఈ జన్మలో జరుగుతుంది. సో అందుకే ఈ అష్టాభావం ఏం చేస్తుందంటే మనిషిని తనకు తాను
ట్రాన్స్ఫార్మ్ అవ్వటానికి అవకాశం ఇస్తుంది. యాక్సెప్టెన్స్ అనమాట. అంటే ప్రతిదాని సమర్పణ భావంతో తీసుకోవడం. కష్టాన్నైనా, సుఖాన్నైనా, దుఃఖాన్నైనా అన్నిటిని ఒకే రకంగా సమర్పణ భావంగా తీసుకొని దాన్ని అనుభవిస్తూ తనకు తాను చేంజ్ చేసుకుంటే ఏమవుతుందంటే ఈ అష్టమ భావం ద్వారా వచ్చేటువంటి కష్ట నష్టాలను దూరం చేసుకుంటుంది. కర్మ పరిసమాప్తి అవుతుంది. ఎందుకంటే ఈ అష్టమ భావం దాటితేనే నవమ భావం వస్తుంది. అంటే 9th భావం ఏం చెప్తుంది? ధర్మం, తర్వాత ఉన్నతమైనటువంటి జ్ఞానం, అది కూడా ఆత్మకు సంబంధించినటువంటి జ్ఞానం. తర్వాత పూర్వజన్మల్లో చేసుకున్నటువంటి పుణ్యానికి సంబంధించిన ఫలం అనేది మీకు ముందు రావటం, దానికోసం దానికి దారి చూపేటువంటి గురువు దొరకటం, ఇవన్నీ 9వ భావంలో జరుగుతాయి మనిషి. అంటే మనిషి అష్టమ భావాన్ని దాటటానికే కష్టం. ఎందుకంటే ఈ సమస్యల్లో వలయంలో పడిపోతాడు అక్కడ. ఆ సమస్యల వలయంలో పడి ఏం చేస్తారంటే కొంతమంది ఇంకా నెగిటివ్ కర్మ చేస్తారు. ఆ నెగిటివ్ కర్మ చేస్తే ఏంటంటే తిరుగుముఖం వెనక్కి వెళ్తుంటారు. 9th భావానికి వెళ్ళేటువంటి ఆత్మకి అవకాశం ఉంది ఆ కర్మల్లో ఇరుక్కుపోవడం. సో ఈ భావం ఏంటంటే తనకి తాను మార్చుకోవటానికి అవకాశం ఇచ్చేటువంటి భావం. తనకు వచ్చేటువంటి ఉన్నటువంటి దురలవాటు కానీ, తనకు వచ్చే చెడు ఆలోచన నుంచి కానీ, తర్వాత కర్మ ద్వారా సంభవించేటువంటి అన్ఎక్స్పెక్టెడ్ సంఘటనలు కానీ, వాటినన్నిటినీ తట్టుకొని తనకు తాను మార్చుకొని లైఫ్‌ని సోల్‌కి ఏదైతే కావాలో ఆ సోల్‌ని అటువైపు మరలించటం ద్వారా ఈ భావం యొక్క కష్ట నష్టాల్ని దాటి బయటికెళ్ళాలి. అయితే ఈ భావంలో ఉండేదంటే ముఖ్యంగా ఎవరైతే భౌతిక విషయాల పట్ల ఎక్కువ ఉంటారో వాళ్ళకి ఇంకా ఎక్కువ కష్టాలు. ఎందుకంటే ఈ భావానికి ముందే చెప్పుకోండి శని, కుజుడు, కేతువు. అష్టమానికి అధిపతి కేతువు కూడా. సో కేతువు ఏం చెప్తాడంటే మనం దీన్ని వదిలేయాలి. భౌతికవాదానికి సంబంధించిన విషయాలన్నీ పూర్తిగా వదిలేయాలి. వదిలేస్తే తప్ప ఈ అష్టమ భావం ఇచ్చేటువంటి కష్టాలు అనేటివి తగ్గవు. అది కేతు యొక్క సీక్రెట్. రాహు వైపు వెళ్ళకూడదు, కేతు వైపు వెళ్ళాలి. బట్ రాహు ఏం చేస్తుంటాడంటే భూమి వైపు, మెటీరియలిజం వైపు, భౌతికవాదం వైపు లాగుతుంది. సో ఈ అష్టమ భావం యొక్క సీక్రెట్ ఏంటంటే దీంట్లో కేతువు చెప్పేటువంటి లక్షణాల్లో దాగి ఉంటుంది. దాని కనుక గమనించి బయటకు వెళ్తే హ్యాపీ. తర్వాత ఈ అష్టమ స్థానానికి డెత్ ఎలా జరుగుతుందని చెప్పుకున్నాము. ఒకవేళ అష్టమంలో రవి ఉన్నాడంటే మనకు పాత క్లాసిక్స్ అన్నమాట. అంటే పరాశర హోర కానీ, బృహజ్జాతకం, ఫలదీప్తి ఇలాంటి గ్రంథాలు, తర్వాత సత్యాచార్యుడు రాసినటువంటి సత్యజాతకంలో కానీ ఒక్కొక్క గ్రహం వల్ల ఎలాంటి మరణం సంభవించడానికి అవకాశం ఉంటుందని చెప్తాను. రవి అయితే అగ్ని భయం, లేదా ఆయుధాల ద్వారా కానీ, లేకపోతే రవి కారకుడు ఏంటంటే పిత్తానికి కారకుడు. సో పిత్తానికి సంబంధించినటువంటి రోగాలు, పైత్య రోగం, జ్వరం, ఉష్ణ సంబంధమైనటువంటి వ్యాధులు. తర్వాత రవి కాలపురుష చక్రంలో ఉదర స్థానానికి, తర్వాత హృదయ స్థానానికి కూడా కారకుడు. హార్ట్, గుండె ఆగిపోవటం కానీ, దీనికి సంబంధించినటువంటి మరణం అవకాశాలు ఉంటాయి. చంద్రుడు అనుకోండి, చంద్రుడు ఆయన జలతత్వానికి, సో వాటర్ పొల్యూషన్ మూలాన్ని అనుకోండి, వాటర్ కంటెంట్ తోటి
లేదా కఫ సంబంధమైనటువంటి వ్యాధులు, లేదా మానసికమైన సంబంధమైన వ్యాధులు. చంద్రుడు మరీ పూర్తిగా నీచబడి ఉన్నాడని మానసికమైన సంబంధాలు. ఒక్కోసారి ఏమైతుందంటే దాని మీద కేతు దృష్టి కూడా ఉంటే వ్యక్తి సూసైడ్ చేసుకుంటాడు. బలవన్మరణం. మానసికమైనటువంటి బాధలతోటి మనిషి చివరి శ్వాస తీసుకోవడం దానికి చంద్రుడు కారకుడు. తర్వాత కుజుడు, ఈయన కూడా అగ్నితత్వం. ఈయన శస్త్రాస్త్రాల మూలాన అంటే ఇనుముకు సంబంధించి. తర్వాత కుజుడు యాక్సిడెంట్ కారకుడు కాబట్టి ఈయన వాహన యాక్సిడెంట్లకి ద్వారా రావచ్చు, అగ్ని వల్ల రావచ్చు. తర్వాత కుజుడు మన శక్తి కారకుడు, అంటే ఊపిరితిత్తులు మనం తీసుకునేటువంటి ఆక్సిజన్‌కి ఎనర్జీ కారకుడు. సో, ఊపిరితిత్తులు ఆగిపోవటం గాని, ఊపిరితిత్తుల జబ్బుల మూలాన గాని, ఒక్కోసారి ఏమవుతుందంటే కుజుడు మూలాన కుష్టు వ్యాధి రావటం గాని, రకరకాల అపాయాలు కుజుడు మూలాన. ఇంకా బుధుడు ఉందేంటంటే, బుధుడికి తక్కువ ఆయన ఒక రకమైనటువంటి పాండు రోగం అంట. స్కిన్ డిసీజెస్ అన్నమాట. గురుడు ఈయన కఫం, ఈయన కూడా కఫానికి సంబంధించినటువంటి గ్రహం కాబట్టి కఫానికి సంబంధించిన వ్యాధులు, శ్లేష్మానికి సంబంధించినటువంటి వ్యాధులు ఇవన్నీ ఆయుర్వేదంలో ఉంటుంది. శుక్రుడు ఉంటే శుక్రుడు జనరల్‌గా ఏందంటే ఈ డిసీజెస్ ఉంటాయి. సెక్స్ ట్రాన్స్‌మిటెడ్ డిసీజెస్, సుఖ రోగాలతోటి. శని ఉంటేనేమో దీర్ఘకాలిక వ్యాధులతోటి, దీర్ఘకాలం ఉండేటువంటి జ్వరాలు శనిస్తాడన్నమాట. తర్వాత రాహు ఏం చేస్తాడంటే, రాహు అంటేనే పాయిజన్. ఫుడ్ పాయిజన్ కావచ్చు, లేకపోతే క్రిమి కీటకాలతో సంబంధించినటువంటి కాట్లతోటి గాని, సో ఈయన రాహు ఇస్తాడన్నమాట. కేతు ఉంటే ఈయన కూడా ఏంటంటే అగ్ని సంబంధమైనటువంటి గ్రహం. సో జ్వరాలతోటి, తర్వాత అప్పట్లో వచ్చేటువంటి మశూచి, ఈ అతి ఉష్ణం వల్ల సంభవించేటువంటి వ్యాధులు ఏవైతే ఉన్నాయో కేతువు ఇస్తాడు. కేతువు కూడా ఏంటంటే ఆయుధాలకి, అస్త్రాలకి కారకుడు ఆయన. అవి వాటి ద్వారా కూడా సంభవించేటువంటి కారణం ఉంటుంది. అయితే గ్రహం మరణం ఇస్తుంది అంటే, ఆ ఇచ్చే గ్రహం యొక్క బలాన్ని బట్టి మనకి ఆ వ్యాధిని నిర్ణయిస్తుంది. ఎలా? ఒకవేళ అష్టమాధిపతి ఎవరి నవాంశలో ఉన్నాడో ఆ నవాంశ అధిపతి అనేది మనకి దానికి సంబంధించిన రోగం అనేది తప్పనిసరిగా శరీరాన్ని వదలటానికి కారణం అవుతుంది. సో నవాంశ అనేది ఇంపార్టెంట్. ఇక అష్టమం కనుక మేషం అయింది అనుకోండి, అగ్ని ప్రమాదం, జ్వరం, తర్వాత లివర్ ప్రాబ్లమ్స్, దీంతోటి మరణానికి అవకాశం ఉంది. ఇక వృషభ రాశి అయిందంటే వెపన్స్ ద్వారా, అంటే ఆయుధాల ద్వారా. మిథున రాశి అయితే కఫ, వాత, పిత్త ఈ మూడిటికి సంబంధించినటువంటి రోగాల ద్వారా. తర్వాత సింహరాశి అయిందనుకోండి, మృగాలతోటి, లేదా జ్వరం గాని, వ్రణాలు గాని ఈ సింహరాశి ద్వారా సంభవిస్తాయి. కన్యా రాశి అయితే మళ్ళీ సుఖ వ్యాధులు, లేదా ఎత్తైన ప్రదేశాల నుండి జారిపడటం మూలాన. తులారాశి అయిందనుకోండి, రక్తహీనత, తర్వాత సుఖ రోగాలతోటి. వృశ్చిక రాశి అయితే ఈ ఎక్స్క్రీషన్ సిస్టమ్ మూలాన సంభవించేటువంటి రోగాల ద్వారా. తర్వాత ధనుసు రాశి అయితే ఇది ఆయుధాల వల్ల ఖచ్చితంగా, లేక వాటర్ వల్ల, లేకపోతే
వృక్షాల వల్ల కూడా జరగటానికి అవకాశం. మకర రాశి అయితే ఏంటంటే ఆకలి దప్పులతోటి మరణిస్తాడు మకర రాశి. కుంభరాశి అయితే ఒకలాంటి ఏంటంటే మానసికమైనటువంటి జబ్బులు, అల్జీమర్స్ అంటారా, మర్చిపోవటం పూర్తిగా, మైకం మైకం ద్వారా, లేకపోతే పూర్తిగా స్పృహ లేకుండా పోయి చనిపోవటం అనేది కుంభరాశి ఇస్తుంది. ఇక మీనరాశి ఏం చేస్తుందంటే వాటర్ ప్రాబ్లం తోటి ఇస్తుంది. వాటర్ కంటెంట్ ఏదైనా పొల్యూషన్ కంటెంట్ అవి వాటర్ ద్వారా సంభవించేటువంటి రోగాలు ఏవైతే ఉంటాయో అది చివరి దశలో ఆ వ్యక్తి ఈ మరణానికి కారణమైనటువంటి రాసులు, అందులో ఉండే గ్రహాలు, తర్వాత మనం ఆ అష్టమాధిపతి ఉండే నవాంశ స్థానం కూడా చూసుకోవాలి. సో అప్పుడు మనకి పూర్తిగా ఐడియా వస్తుంది. అంటే చివరి రోజులు మన శరీరం అనేది ఏ రకంగా కష్టం క్రియేట్ చేస్తుంది, అంటే రెడీ సోల్ ఇక్కడ నుంచి వెళ్ళిపోవటానికి శరీరాన్ని ఏ రకంగా తయారు చేస్తుంది అనేది ఇది చెప్తున్నాను. సో మనం ఎవరికి వాళ్ళు మనం మన మన చాట్లలో ఎవరు ఏ అష్టం ఎక్కడుంది ఏంది చూసుకుంటే దానికి సంబంధించిన విషయాలు తెలుస్తాయి. సో ఇది నాకు తెలిసినటువంటి కొన్ని అష్టమానికి సంబంధించినటువంటి విషయాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే ఈ అష్టమంలో ఉండేటువంటి యోగాలు చెప్పా కదా, కనీసం ఒక 1000 శ్లోకాలు ఉన్నాయి. ఆ 1000 శ్లోకాలని మనం ఒక్కో శ్లోకం డీకోడ్ చేస్తే ఎన్నో రకాల కాంబినేషన్స్ వస్తాయి. మరణానికి సంబంధించి, ఆయుర్దాయానికి సంబంధించి, తర్వాత అష్టమానికి సంబంధించి వ్యక్తి జీవితంలో జరిగేటువంటి మార్పులు. సో అందుకే అన్ని భావాల కంటే ఈ భావం అనేది చాలా పెద్ద భావం. ఓకే, ఓవర్ టు యూ సార్. సార్ కర్కాటక రాశి గురించి చెప్పలేదండి మీరు. హలో జ్ఞాన్ సార్, వినిపిస్తుందా? వినిపిస్తుంది. అది కర్కాటక రాశి గురించి చెప్పలేదంట కామెంట్ లో శైలజ మేడం. కర్కాటక రాశి గురించి చెప్పా కదా, ఇది దీని గురించి జలతత్వం, జలం మూలం. కర్కాటక రాశి వాళ్ళు జలం వల్ల ఆయుష్యం కర్కాటక రాశి మూలాన వాళ్ళకి జలం, వాటర్ కంటెంట్ వాళ్ళకి కూడా అదే ప్రాబ్లం. ఓకే సార్, ఇది జ్ఞానేశ్వర్ సార్ మాటల్లో అష్టమ స్థానం గురించి. నెక్స్ట్ వీడియోలో సుధాకర్ సార్ అష్టమ స్థానం గురించి వివరిస్తారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ శాఖాంబరి జ్యోతిషాలయం. వీడియో నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. శాఖాంబరి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.